ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రాశి వివరణ పరిహారం, అలాగే సూర్యగ్రహణం ఆగస్టు 12న కన్యా రాశి వారిపై ఉంటుందా, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కన్యా రాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గురుగారు? ప్రధానంగా కన్యా రాశి వారికి గ్రహ మార్పు, కుజగ్రహ మార్పు ఏర్పడినటువంటిది. కుజుడంటేనే కయ్యానికి కాలు దూవుతారు కాబట్టి అంటే కోపం ఎక్కువగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. సాధారణంగా కన్యా రాశి తత్వమే సుకుమారమైన మనస్సు, కానీ విరుద్ధంగా కోపం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, ఏ పనైనా తొందరగా అయిపోవాలని కోరుకుంటారు, దుందుడుకు చర్యలు ఉంటుంటాయి. ఇలా అగ్రెసివ్గా వీరికి గ్రహ సంచార ప్రభావాలన ఏర్పడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకి ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ కానీ లేదా వేరే సంస్థకి ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు, పేరు ప్రతిష్టలు, బాగా వ్యాపారం బాగా సాగడం, ఇవన్నీ బాగుంటాయి. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంది. అంతేకాకుండా సౌందర్య మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు, అందం మీద. అలాగే సంబంధించినటువంటి వివాహ సమస్యలు ఏవైనా కానీ అవన్నీ కూడాను చాలా మటుకు దాంపత్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది, అందులో ఏమి ఇబ్బంది లేదు. పైగా శని కూడా వక్రీకరించినటువంటి కారణం చేత పరిస్థితులకి తగ్గట్టుగా మరల్చుకొని విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. కానీ కేతుగ్రహ సంచారమే కాస్త అటు ఇటుగా పనులలో ఆటంకాలు ఉంటాయి తప్ప మిగతా గ్రహ సంచారం అంతా కూడాను అనుకూలంగా ఉంది. విద్యార్థులకి చక్కటి విద్యావకాశాలు ఉంటాయి, కోరుకున్న చోట సీట్ లభించడం, విదేశీయానానికి విదేశీ విద్యకి అనుకూలంగా ఉండడం మంచి జరుగుతుందమ్మా. చాలా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఇదొక్కటి మాత్రం కన్యా రాశి వారు. అలాగే కోపం అధికంగా ఉంటుంది, కోపాన్ని తగ్గించుకోవడం. ఎదుటి వాళ్ళని అంటే కోపం ఎందుకు వస్తుంది? ఎంతో ఆత్మవిశ్వాసం వచ్చి నన్ను మించిన వాడు లేడు, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ ముందుకు చేసుకోగలుగుతానే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని మాటతో పని చేయించుకునే క్రమంలో కోపతాపాలు పెరుగుతాయి. ఆ విధంగా వాళ్ళకి ఉంటాయి తప్ప వాంటెడ్గా కోపంతో ప్రవర్తించాలనేది మాత్రం ఉండదు. గ్రహ సంచారం అటువంటి పరిస్థితులు తీసుకొని వస్తాయమ్మా. కాబట్టి ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు రక్త సంబంధమైన సమస్యలు అంటే ఈ సంబంధించినటువంటి బ్లడ్ చేంజెస్ అవ్వడం కానీ, కొద్దిగా పనిచేసిన అలసిపోయే తత్వం కానీ ఉంటుంది. డాక్టర్ సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. జ్వర పీడితులయ్యే అవకాశం కూడా గోచరం అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మరి ఈ కన్యా రాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం ఉంటుందా గురుగారు? సూర్యగ్రహణ ప్రభావము ఈ కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా చాలా కన్యా రాశి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సూర్యగ్రహణ ప్రభావం వలన ఇప్పుడు ఈ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అద్భుతంగా ఉందని చెప్పాం కదా. భవిష్యత్ ఇంకా 45 రోజులు మ్యాక్సిమం 2 నెలల వరకు కూడా అన్ని విధాలుగా చక్కగా ఉండబోతుంది. ఇది ఒక్క గ్రహణం మాత్రం వీరికి మంచి ఎఫెక్ట్ తీసుకుని వస్తుంది. తద్వారా 10 రూపాయలు రావాల్సిన చోట 20 రూపాయలు రావడం, ఇలా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కనిపించని గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ప్రపంచవ్యాప్తముగా మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం దోషం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్పక్షేత్రము, సుబ్రహ్మణ్య క్షేత్రం అయినటువంటి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రములో ఈ చెప్పిన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణకై ఎలాగో సర్పక్షేత్రంలో ఉన్నాం కాబట్టి కాలసర్పదోష నివారణ,
వివాహ దోష నివారణ, కుజదోష నివారణ, సంతాన సమస్యలకి, అలాగే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసం, కోర్టు సమస్యలకి, ఆర్థిక బాధలకి సంబంధించి దోష నివారణ పూజలు, శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశిలో జన్మించిన వారికి ఇబ్బందికర పరిస్థితులు కావున ఈ యొక్క శని దోష నివారణ పూజలు జరిపించి, హోమాలు జరిపించి, పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాడు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల కాల్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు, మరి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది? గమనించుకున్నట్లయితే కన్యా రాశి వారికి 6వ తారీఖు రోజున మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండదు, నష్టం ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే 7, 8 తేదీల్లో ప్రధానంగా సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఆస్తి సంబంధించిన తగాదాలు ఉంటాయి, తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 9, 10, 11, 12, 13 ఈ రోజుల్లో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, లాభాదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఉద్యోగంలో మంచి స్థితి ఉంటుంది, ఆదాయం చాలా చక్కగా ఉండడం వల్ల విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక 14, 15 తేదీల్లో మాత్రం చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఉంటాయి, వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, ఏ పని చేయాలని ఆసక్తి ఉండదు, జిగ్జాగ్ లాగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలమ్మా. ఏం పరిహారాలు చేయాలి గురుగారు? ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఈ సంబంధించినటువంటి పిప్పలాద శని స్తోత్రము, అలాగే సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము రోజుకి 3 సార్లు పఠించినట్లయితే తప్పకుండా చాలా మటుకు సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఎలాగో 12వ తారీఖు రోజున ఈ యొక్క కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష, ఈ యొక్క గ్రహణ దోష నివారణ, 12 రాశుల వారికి శని దోష నివారణకి, అలాగే కాలసర్పదోషము, ఈ సంబంధించినటువంటి వంధ్యాదోష నివారణకి, సంతాన దోష నివారణకి, వివాహ దోష నివారణ, కుజదోష నివారణ, ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా ఈ సంబంధించినటువంటి పూజా హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్ చూసారు కదా, కన్యా రాశి వారి రాశి వివరణ తెలియజేశారు. పరిహారాలు పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో ఆగస్టు 12న సూర్యగ్రహణం సందర్భంగా నిర్వహించే క్రతువుల్లో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.